వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి జాబితాలపై అంటే ఇప్పటివరకు ఇచ్చినటువంటి జాబితాలు ఏవైతే ఉన్నావో అవి మెగా డిఎస్సి జాబితాలపై అభ్యంతరాలు ఉన్నట్లయితే ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక గమనిక ఏంటంటే డిఎస్సి 2025 రిజెక్టెడ్ లిస్టు ఏదైతే ఉందో 30వ తారీఖు ఆగస్టు 30 ఇచ్చారో ఆ లిస్ట్ ఏదైతే ఉందో మరియు ఫైనల్ సెలక్షన్ లిస్టు మొన్న సెప్టెంబర్ 15 ఇచ్చారు ఆ లిస్టు, వీటిపై అభ్యంతరాలు ఉంటే కనుక ఏ రకమైన అభ్యంతరమైనా కావచ్చు, ఏ విధంగానైనా కావచ్చు, అది సెలక్షన్ కావచ్చు, మరి రిజర్వేషన్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే రోస్టర్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే మార్కులకు సంబంధించింది కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్లకు సంబంధించింది కావచ్చు, ఏదైనా కానీ ఈ యొక్క సెలక్షన్ జాబితాలపై మీకేమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఉంటే జోనల్ మరియు రాష్ట్ర స్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ వారి చేత ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అంటే రాష్ట్ర స్థాయిలోనూ అలాగే జోనల్ స్థాయిలో కూడా గ్రీవెన్స్ సెల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ మీ అభ్యంతరాలు విన్నవించవచ్చు, చెప్పొచ్చు, లేదంటే ఫర్దర్గా మీరు ఏమైనా నిర్ణయాలు అనేవి తీసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి గ్రీవెన్స్ సెల్ అనేవి ఏర్పాటు చేయడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అభ్యర్థులు డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఎవరికి ఏ అభ్యంతరాలు ఉన్నా అక్కడ మీరు వాటిని వెలిబుచ్చవచ్చు, రాతపూర్వకంగా తెలియజేయవచ్చు, ఏ విధంగానైనా మీరు తెలియజేయవచ్చు. దానికి మీరు రిప్లై కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.